నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక ఈరోజు అతిథుల పరిచయం శ్రీ సుబ్బరాజు గారు, ప్రముఖ విశ్లేషకులు, సివిక్ సొసైటీ కన్వీనర్, శ్రీ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న హింసాకాండ, అలాగే సీనియర్ బ్యూరోక్రాట్లకు జరుగుతున్న అవమానాలు, ఇవన్నీ చూస్తే మరి చంద్రబాబు గారు తాను మారానంటున్నారు, తన ప్రభుత్వం అందరితోటి కలిసి ఉంటుందంటున్నారు. కానీ మరోవైపు తెలుగుదేశానికి మద్దతిచ్చే మీడియాలో అయితే సీనియర్ అధికారులకు అవమానం జరిగితే చాలా గొప్ప విషయంగా రాస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ ఐపీఎస్లని కొంతమందికి ముద్ర వేస్తున్నారు. మరి గత 2 రోజులుగా, గత 3-4 రోజులుగా సాగుతున్నటువంటి హింసాకాండను కనీసం పట్టించుకొని ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు, డీజీతో సహా 50 మంది కూడా టీడీపీ ఐపీఎస్ ఆఫీసర్లని వాళ్ళు చెప్పదలిచారా? టీడీపీ ఆఫీసర్లని ముద్ర వేయదలిచారా? ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెప్పిన ఆదేశాలకు అనుగుణంగా సాధారణంగా నడుచుకునే ఐపీఎస్లందరి మీద, ఐఏఎస్లందరి మీద, జవహర్ రెడ్డిని అయితే ఇంకా పదే అవమానిస్తున్న తీరు, ఇవన్నీ కావాలంటే మాట్లాడి చంద్రబాబు గారు లేకపోతే ఎవరో ఒకరు మాట్లాడి వచ్చిన వెంటనే పంపించేసేయచ్చు, తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఈ రకంగా బ్యూరోక్రాట్లను అవమానించే సంస్కృతి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోందా? ఈ హింసాకాండకు చివరికి చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ వీళ్ళెవరు ఖండించకపోవటం, లోకేష్ గారు అయితే గతంలోనే ఆయన హెచ్చరించి ఉండటం, మేము వచ్చిన తర్వాత అందరి సంగతి చూస్తామని. సో ఇప్పుడు దానికి అనుగుణంగానే హింసాకాండ కొనసాగుతోందా? చివరి కత్తిపోట్లు, కత్తులతో డాన్స్లేటివ్ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ రకంగా ఎన్నికలైన తర్వాత సాగుతున్నటువంటి హింసాకాండని పట్టించుకొని పోలీస్ అధికారులు అందరూ కూడా టీడీపీ ఐపీఎస్ల కింద తెలుగుదేశం మీడియా భావిస్తోందా, చెబుతోందా? ఈ పరిణామాలు సమాజానికి మంచిదా? ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమాజం చూస్తూ ఊరుకోవటమేనా? ఆయా వర్గాల వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కనపడితేనో, వైఎస్ఆర్ అన్న పేరు ఉంటేనో వైఎస్సీపీ జెండా దిమ్మెల్ని సైతం పగలగొడుతున్న తీరు, ప్రభుత్వ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వీటన్నింటినీ ధ్వంసం చేస్తున్న తీరు, మరి ఇవేవి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కనపడటం లేదా? అధికారం వచ్చినటువంటి ఆనందంలో వీటన్నిటిని విస్మరిస్తున్నారా? మరి ఇది ఎంతవరకు సహేతుకం, సమంజసం? దీనిపై చర్చలోకి వెళ్ళడానికి ముందు ఈవీఎంల గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి ఒకసారి విందాం. ఎందుకంటే అది ఇప్పుడుది కాదు, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇటీవల కాలంలో ఈవీఎంల మీద, గత ఎన్నికలకు సంబంధించి వచ్చిన మెజార్టీలు, వీటి మీద అనుమానాలు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో ఒకటి నా దృష్టికి వచ్చింది. ఇది ఆసక్తికరంగా ఉంది. ఆయన ఏమన్నారో విందాం. ఇక్కడ ఈవీఎంలు ప్రపంచంలో ఎవరు వాడరు. ఎందుకు వాడరంటే ఆటోమేటిక్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉన్న ఈవీఎంలు. ఇట్ ఇస్ చిప్ను కానీ ఎవడైతే డిజైన్ చేశాడో, ఎవడైతే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశాడో వాడు అనుకుంటే దాన్ని కమాండ్ చేసే అవకాశం ఉంది. రెండోది ఇన్స్క్రిప్షన్ చేసామన్నా కూడా దాని ఇన్క్రిప్షన్ మళ్ళా డీకోడింగ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యం కొంతమంది చేతల్లో ఎందుకు పెట్టాలి? ఈ మధ్యకాలంలో కొంతమంది బజార్లు తిరుగుతున్నారు, మేము డబ్బులు ఇస్తే మేము అంత గెలిపిస్తామని, సీట్లను గెలిపిస్తామనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడే పోతుంది ప్రజాస్వామ్యం అడుగుతున్నా. ఇది అందరూ ఆలోచించాల్సిన అవసరం. దేశంలో ఉండే ప్రతి ఒక్క రాజకీయ పార్టీ, ప్రతి ఒక్క పౌరుడు, వేర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ దిస్? రైట్. అది చంద్రబాబు గారి ఒపీనియన్. గతంలో ఆయన ఓటమి పాలైనప్పుడు ఈవీఎంల గురించి చెప్పినటువంటి తీరు ఇప్పుడు అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి వాటికి ప్రాధాన్యత ఉందో లేదో, ఇప్పుడు వాటికి కట్టుబడి ఉంటారో లేదో తెలియదు. కానీ మొత్తం మీద ఆ వ్యాఖ్యలు అయితే ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక హింసాకాండ, సీనియర్ అధికారులను అవమానిస్తున్న తీరు, ఐపీఎస్ అధికారులకి పార్టీ ముద్ర వేస్తున్న వైనం, ఇవన్నీ మంచిదేనా? ఈ హింసాకాండను ఆపని వాళ్ళంతా తెలుగుదేశం ఐపీఎస్లు, ఐఏఎస్లేనా? ముందుగా సుబ్బరాజు గారు మీరేమంటారు? ఈ రకంగా జరుగుతున్న వైనం మీరు గమనించే ఉంటారు. సీఎస్గా పనిచేసిన జవహర్ రెడ్డి గారిని అవమానించారట, చాలా ఆనందంగా రాస్తున్నారు. అది మేము పలానా వాళ్ళనందరినీ అవమానించి పంపించేశారు, కానిస్టేబుల్తో వెనక్కి పంపించేశారు, ఇట్లా రాస్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు? ఏ రకంగా కరెక్టు? యాక్చువల్గా రాజ్యాంగము లేదా రాజ్యము అంటాం కదా మనం, రాజ్యం స్టేట్, అది డెమోక్రటిక్ గా గ్రీక్ కాడి నుంచి భారతదేశంలో ముందుంచిన వ్యవస్థలో రాజ్యంగా రూపాంతరం చెందటానికి ఏకైక కారణము రాజ్యం యొక్క అవసరం కేవలము వ్యక్తుల యొక్క దాన్ని ఏమంటారు భద్రత, రెండోది
ఆస్తుల భద్రత వీళ్ళని కల్పించడానికి. లేకపోతే మీకు గతంలో చూస్తే దిగ్గులు పిండారీలు అని కొందరు ఊళ్ళలోకి వచ్చి మీరు తండాలండి, అంటే దోపిడీ దొంగల తండాలు అది అక్కడ మొఘల్స్ ముందు నుంచి ఉండేది. బార్డర్ స్టేట్స్ పంజాబ్, రాజస్థాన్, హర్యానా ప్రాంతాల్లో వచ్చేసేవారు తండాలుగా. ఇంకా వాళ్ళకి రక్షణ ఉండేది కాదు. తండాలకి భూమిలో పుట్టిన భూమి పుత్రులకి రక్షణ ఉండేది కాదు. ఈ రక్షణ కల్పించడానికి కామన్ గా ఒక పోలీస్ వ్యవస్థ ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరిచిన ఒక విధమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అండి. అంటే వ్యక్తుల యొక్క ప్రాణము, తర్వాత ఏమో రక్షణ, అట్లాగే ఆస్తులు, సామాజిక ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు సంస్థల ఆస్తులు అంటే పార్టీ ఆస్తులు, ఇట్లాంటివి కూడా కావచ్చు. వీటిలన్నీ రక్షించడం అనేది ఒక ఆ వ్యవస్థను రూపొందించుకోవడానికి రాజ్యం అనేది పుట్టిందండి. లేకపోతే రాజ్యంతో అవసరం లేదు. ఎవరి భోజనం వాళ్ళు, ఎవరి కష్టం వాళ్ళు, ఎవరి జీవనం వాళ్ళు సమయంలో సమాజానికి మనం కొన్ని హక్కులు అందించడానికి మనం రాజ్యం, ఎన్నికలు, ఓట్లు పెట్టి ఒక రాజును ఎన్నుకుని ఆ రాజు కింద కొంత పోలీస్ వ్యవస్థ ఇదంతా ఏర్పాటు చేసుకుని మనం ఇచ్చిన మన స్వేచ్ఛను వాళ్ళకి ఇచ్చి మనకు రక్షణ గురించి ఏర్పాటు చేసుకున్నారు. దీంట్లో ఇప్పుడు మనం అసలు నాగరిక నవీన సమాజంలో ఉన్నామా, ఇప్పటికీ ఎక్కడున్నాము? ఎందుకంటే వ్యవస్థలలో ప్రభుత్వాలు మారటానికే మనం ఎన్నికలు పెట్టుకున్నామండి. ఆ ఎన్నిక అంటే రాజుని చాలా ప్రశాంతంగా, చాలా శాంతియుతంగా మార్చడానికే ప్రజాస్వామ్య ఎన్నికలు. రాజు మార్పు అనేది ప్రజలకి సంబంధం లేకుండా స్మూత్ గా, అంతకుముందు అంతర్గత కుట్రలు, అన్నదమ్ములు చంపుకోవటాలు ఇవన్నిటిని పరిహరించడానికి ఏర్పాటు చేసుకునే ఈ పాలనా మార్పు ఏదైతే ఉందో అది ప్రశాంతంగా, శాంతియుతంగా, భద్రతతో జరిగేటానికి గురించి మాత్రమే ఈ వ్యవస్థ, రాజ్యాంగం, ఎన్నికలు, అధికార మార్పిడి. ఈ అధికార మార్పిడి జరిగే సందర్భంలో ఇట్లాంటి హింసకి పాల్గొనటం ఇక్కడ ఒకటి. ఇవి గతంలో జరిగితే మనకు తెలిసేవి కాదు. ఇవాళ ఏంటంటే విపరీతమైనటువంటి మాధ్యమాలు, సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా ఇట్లాంటివి వచ్చి ప్రజల చేతుల్లో సెల్ ఫోన్ వచ్చి సాక్ష్యాలు ఇంతకు ముందు లేని అనేది ఇప్పుడు లేదు. వీటికి పక్కా సాక్ష్యాలు, ఆధారాలు, వీడియోలతో సహా ఉన్నాయి. వ్యవస్థల్లో ఆ స్థానిక పోలీసులు పనిచేయకపోయినా ఉన్నతాధికారులకి, ఆ తర్వాత సంస్థలకు కూడా చట్టాలు అనుగుణంగా పోలీసు వ్యవస్థతో పాటు దర్యాప్తు వ్యవస్థలు, లేదా ఈ కోర్టులు, ఎన్ని పాలనా వ్యవస్థ ఉంది. నిన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, ప్రత్యేకించి పేర్ని నాని గారు, మన సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ పోలీసుల్ని కలిసిన తర్వాత పత్రిక అది చూస్తా ఉంటే నాకే ఆశ్చర్యమైంది. ఆ వీడియోస్ అవన్నీ మా ఇందాక రాత్రి కూడా మా వాచ్మెన్ వాళ్ళు చెప్తున్నారు, ఆ నూజివీడులో జరిగిన ఒక విధమైన ప్రయత్నం అనేది కౌన్సిలర్ మీద హత్యాయత్నం జరిగింది. మనం ఎక్కడున్నాము? మనం ఇప్పటికీ రాజ్యాంగంలో ఇప్పటికీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐపీఎస్ కొంతమందికి వైసీపీ వాళ్ళని వీళ్ళు ముద్రేసేసి ప్రచారం చేస్తూ వాళ్ళని అవమానిస్తున్నారు. ఓకే, మరోవైపు ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీతో సహా ఎవరు ఒక్కళ్ళు కూడా చర్యని తీసుకోవట్లేదు. ఎస్పీలు ఇప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం ఐపీఎస్లు, వైసీపీ వాళ్ళు ఎవరైనా కనపడితే చంపేయమని ఏమన్నా రాజ్యాంగంలో ఎట్లా ఉందా? కత్తులతో పొడవచ్చని ఇట్లా ఏమైనా ఉందా? వైసీపీ జెండాలు దిమ్మలు పడగొట్టే హక్కులు ఏమైనా వాళ్ళకి వస్తాయా? ఎలక్షన్లో గెలిచినంత మాత్రాన ఇదేం పద్ధతి? ఇట్లా మరి గతంలో జరగకపోయినా జరిగినట్టు ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు ఇంత అధికారులను సైతం ఎందుకు అవమానిస్తున్నారు? మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు బాధ్యత వహించట్లేదు ఇంత హింసాకాండ జరిగితే? అయితే ఇక్కడ అధికారులు కూడా ఒక విధమైనటువంటి ఒక నిష్పాక్షికంగా, పారదర్శకంగా, ఆబ్జెక్టివ్ గా వ్యవహరించడం లేదనేది మన గతంలో మొన్న ఎన్నికల్లో జరిగిన ఎన్నికల కమిషన్ యొక్క వ్యవహరించిన తీరును బట్టే కూడా మనకి అప్పటికీ అధికారంలో ఉన్న, అంటే అది దాన్ని ఏమంటారు, ఆ గవర్నెన్స్, ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా మనం ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు మీద చాలా ప్రశ్నలు ఎదురవుతాయి. అంటే అధికారులు కూడా ప్రజల యొక్క అభిప్రాయానికి, లేకపోతే ఏ మార్పులు రాబోయే సంకేతాలను ముందుగానే తెలుసుకుని దానికి తగ్గట్టుగా రాజును ముంచిన రాజభక్తి చూపించడంలో మన అధికారులు గత నుంచి ఒక ఇది వ్యక్తిగతమైన స్వలాభానికి పనిచేస్తున్నారనేది ప్రజల అభిప్రాయం. అధికారులు వీళ్ళకి నిమ్మక నూరెత్తునట్టు ఒకటైతే ఆయన్ని కలవటానికి, అభినందించడానికి వెళ్ళిన వాళ్ళని కూడా ఆయన అధికార విధుల్లో భాగంగానో, లేకపోతే ఈవెన్ చంద్రబాబు గారు రేపు వచ్చినప్పుడు కూడా ఆయనకి కొంత సానుకూలంగా వ్యవహరించేవాడు. అంటే ప్రభుత్వానికి గౌరవిస్తూ కొంత
ప్రజల మ్యాండేట్ ని గౌరవిస్తూ అప్పటి ప్రభుత్వంలో కొందరికి అధికారులు కొంత ఇదిగా సూచనాత్మకంగా ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ పాలించిన వాళ్ళకి వ్యక్తిగతమైన వాటిని ఆపాదించి, అంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాలను ఆపాదించి వాళ్ళని గ్రూపులుగా అటు చేర్చి ఇటు చేర్చి వాళ్ళని అవమానించడం. అట్లాగే ఇది ఇప్పుడు మన కళ్ళ ముందే నడుస్తున్న వీడియోలను చూస్తూ ఉంటే ఆ వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయండి. ఏదో సాక్షి కెమెరామెన్ వెళ్ళి తీసి సాక్షిలో వేస్తున్నాను కాదు, ఇవి ప్రజల నుంచి వచ్చిన వీడియోలు అండి. ఇవి ఎవరి దగ్గర లేవు అంటే అందరి దగ్గర ఉన్నాయి, పోలీస్ అధికారుల దగ్గర ఉన్నాయి. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి నమ్మకం దూరెత్తున్నట్టు ఉండటానికి ఇప్పుడు వాళ్ళందరినీ టీడీపీ ఐపీఎస్లని చెప్పవచ్చా? మరి ఇప్పుడు ఈ తెలుగుదేశం మీడియా చేస్తున్న ప్రచారం ప్రకారం టీడీపీ అని కాకుండా ఈ రాజకీయ ప్రభావాలకి లేకపోతే ప్రభావానికి లొంగిపోయి తమ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించే కెరీరిస్ట్ ఐపీఎస్లు అని చెప్పొచ్చు ఖచ్చితంగా. అంటే ఎప్పుడు ఏం గాలేస్తే ఆ గాలికి అనుగుణంగా ప్రజలు వాళ్ళ రక్షణ, వాళ్ళ భద్రత, వాళ్ళకి ఇవి కాకుండా కేవలము తమ అధికారము, పెద్దలతోటి కొంత సఖ్యతతోటి లేకపోతే వాళ్ళ ప్రాపకం గురించి పనిచేసే కెరీరిస్ట్ ఐపీఎస్లు అని చెప్పొచ్చు. అది ఒక ట్రెండ్ గానే మారుతుందండి. ఎందుకంటే మీకు ఉదాహరణకి నేను మాటిమాటికి ఎన్నికల కమిషన్ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే బహుశా వాళ్ళకి సంకేతాలు ముందే అందినేమో అని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున అట్లా వాళ్ళు ఆ రకంగా అధికార ప్రాపకం గురించి అట్లా ప్రవర్తించారనేమో కూడా అనుకోవటానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇప్పుడు అధికారులు కూడా ఇదిగో ఇప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్న పార్టీల యొక్క దానికి ప్రాపకానికి కాస్త వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించడం వల్ల మనకి పోస్టింగ్లు లేకపోతే మనకి భద్రత ఇది వస్తుందనే దాంతో నెమ్మకి నీరెత్తినట్టున్నారు. ఇక్కడ బాధ ఏంటంటే మేమేదో శాంతి భద్రతలకి కాపాడటంలో నాకు చాలా ట్రాక్ కూడా ఉంది. ఓల్డ్ సిటీలో నేను అప్పటి మత హింసని లేకపోతే అప్పటి ఈ ధోరణిని దుందుడుకు లేకపోతే హింసాత్మక ధోరణి నేను అణిచివేశాను అని చెప్పుకునే బాబు గారి ప్రమాణ స్వీకారానికి ముందే ఈ స్థాయిలో బీహార్ని తలపించే స్థాయిలో మీకు అక్కడ ఊగుతున్న కత్తులు అవి చూస్తే అవి ఓపెన్ గానే ఊగుతున్నాయండి. అది ఒకనాటి బీహార్ కాదు, ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ఒకనాటి బీహార్ కంటే దిగజారిపోయిందనే దానికి ఈ సంకేతాలు ఇవి మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన మాధ్యమాల్లో వస్తున్నాయా లేకపోతే అంతా తెలుగుదేశం హయాంలో వైసీపీ హయాంలో ఇట్లాంటివి ఒక్కటి జరగకపోయినా చాలా ఏదో ప్రమాదం జరిగిపోయినట్టు ప్రచారం చేశారు. ఇప్పుడు జరుగుతున్నా కూడా అసలు పట్టించుకోవట్లేదు. చివరికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు ఆదేశించాలి కదా, అయ్యా మీరు ఎవరు ఇట్లా చేయొద్దు, టేక్ యాక్షన్ అని చెప్పాలి కదా. ఆయన చెప్పట్లా, డీజీపీ ఎస్పీలు వీళ్ళెవరు పట్టించుకున్నట్లు మన దృష్టికి అయితే రావట్లా. చివరికి వీళ్ళు గవర్నర్ దగ్గర మొరపెట్టుకోవాల్సిన పరిస్థితికి వెళ్ళింది. ఎట్లాగో మరి వీళ్ళు హైకోర్టుకి కూడా వెళ్తున్నారో లేదో తెలియదు కానీ, బట్ గతంలో చిన్న జరిగితే హైకోర్టుకి వెళ్ళిపోయేవాళ్ళు, ఏ ఆర్డర్లు వచ్చాయి నడుస్తూ ఉండేది. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. ఇక ఒకసారి మన రాజశేఖర్ గారు చెప్పండి, ఐపీఎస్లను అవమానిస్తున్న తీరు సమర్థనీయమేనా ఆంధ్రప్రదేశ్లో? ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డిని కూడా అవమానించారు, ఇదంతా కరెక్టేనా? గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. పెద్దలు సుబ్బరాజు గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నమస్కారం సార్. కొమ్మినేని గారు వాళ్ళని ఇక టీడీపీ ఐపీఎస్లా ఐఏఎస్లా లేకపోతే వైసీపీ ఐఏఎస్లా ఐపీఎస్లా అనడం కంటే కొందరు అధికార పార్టీ ఐపీఎస్లు ఐఏఎస్లు ఇప్పుడు కొమ్మినేని గారికి తెలియనిది ఏం కాదు. నేను 40 సంవత్సరాల పైబడి రాజకీయాలు చూస్తాను. గెలుపు ఓటములు అనేటువంటివి కూడా చూస్తూనే ఉన్నాం. రాజకీయాలు చాలా సహజమైనటువంటి అంశాలు. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి వంత పాడడం అనేటువంటిది అతి సహజమైన విషయం. దాని గురించి మనం పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఇక్కడ ఏంటంటే కొందరు నిజాయితీగా నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది, వాళ్ళని మరి కక్ష సాధింపు చర్యలకు వాళ్ళ మీద పాల్పడటం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే మనము చాలా స్పష్టంగా మరి గమనిస్తూ ఉన్నాం. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ అలాగే కంటిన్యూ అవుతూ ఉన్నారు. మరి కొందరు అధికారులు కూడా కంటిన్యూ అవుతున్నారు.
కానీ కొందరు అధికారుల మీద కావాలనేటువంటి కక్ష సాధింపు చర్యలు అనేటువంటిది కూడా చూస్తున్నాం. కానీ ఒకటి గమనించాలి సార్ కొమ్మినేని గారు, ఇక్కడ ఈరోజు రాష్ట్రంలో జరిగినటువంటి మరి ఈ ఎన్నికల్లో వైసీపీ దెబ్బతినటానికి కూడా కొందరు అధికారులు పాత్ర కూడా ఉంది. అది వాళ్ళు తప్పుదోవ పట్టించడం వల్ల, వాళ్ళు కొన్ని వ్యవస్థల్ని ఇబ్బంది పెట్టడం వల్ల కూడా జరిగినటువంటి నష్టం, ఆ నష్టంలో భాగం కూడా కొందరు అధికారులు కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం. వాస్తవాలని మనం మాట్లాడుకోవాలి. కొమ్మినేని గారు, ఎప్పుడు కూడా మనం ఎంతకాలం దాచిపెట్టలేము, ఏది కూడా గమనిస్తా ఉన్నాను, నేను కూడా గమనిస్తా ఉన్నాను కాబట్టి చెప్తాను. ఎందుకంటే ప్రత్యక్షంగాను పరోక్షంగాను నేను కూడా ఇవన్నీ చవి చూసినటువంటి వాడిని కాబట్టి చెప్తూ, ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానం, ముఖ్యమంత్రి గారు పేదల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచన అన్ని వ్యవస్థల్లో సమూలమైనటువంటి మార్పులు తేవాలని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేశారో, ఆశించారో, మరి కొన్ని వ్యవస్థల్లో కొందరు అధికారులు వాళ్ళకి ముఖ్యమంత్రి గారు, మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన మొట్టమొదటి రోజు వెరీ నెక్స్ట్ డేనే అధికారులతోటి మీటింగ్ పెట్టి వాటిని పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళని, మీరు ఎవరు ఇంటర్ఫీర్ అయినా, రాజకీయంగా మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలు ఎవరిని ఇంటర్ఫీర్ అయితే నా దృష్టికి తీసుకురండి, మీరు ప్రజలకు మేలు చేయండి, చట్ట ప్రకారం వెళ్ళండి అని పూర్తి హక్కులు ఇచ్చినటువంటి చరిత్ర, ఇచ్చినటువంటి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే దాన్ని కూడా కొందరు మరి అలా చేయటం వల్ల కూడా ప్రజల్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ వీళ్ళు అందరినీ ఒకే గాట కట్టేసి ఏదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం బాగలేదు. మరి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను చూసాం. ఎన్నికలప్పుడు చూస్తే వన్ సైడెడ్ గా చేసినట్టుగా కనపడింది. ఎందుకంటారా, ఎన్నికలు జరిగిన సమయంలో ఈసీ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో వాటిని మించి వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసినట్టుగా కనపడింది. ఈసీ ఎందుకు ఆదేశాలు ఇచ్చిందంటే అక్కడ బీజేపీ పార్టీ పైనుంచి మరి రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వన్ సైడెడ్ గా ఇక్కడ చేసినటువంటి పరిస్థితులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచున్నాను సార్. ఏదైతే ఏ రోజైతే కౌంటింగ్ జరుగుతుందో, కౌంటింగ్ జరుగుతున్నటువంటి ఆ రోజు మరి నేను పార్టీ సెంట్రల్ ఆఫీస్ తాడేపల్లిలో నేను కానీ, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు కానీ, లేదా ఎమ్మెల్సీ తలసరి రఘురామ్ గారు కానీ, మేము ముగ్గురం కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో కూర్చొని మరి రిజల్ట్స్ మొత్తం కూడా వీక్షిస్తున్నటువంటి సందర్భంలో టీవీలో కూర్చొని ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి లేదా ఈ కూటమికి మరి ఎక్కువ సీట్లు వస్తున్నాయో, అధికారానికి ఎప్పుడైతే దగ్గరగా వెళ్తా ఉన్నారో, ఒక్కసారిగా పార్టీ ఆఫీస్ మీద దాడులు జరుగుతున్నాయి, దాడులు చేయడానికి వస్తున్నారు అనేటువంటి సందర్భంలో మేము ఒక్కసారి ఆ పైనుంచి కిందకు చూస్తే ఒక్క పోలీస్ కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే అధికారం మరొక వైపు వెళ్తా ఉందో అక్కడున్న సెక్యూరిటీ మొత్తం కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి వ్యవస్థలో మనం ఉండడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం. అది ఏది ఏమైనా ఇప్పుడు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు, మరి నేను ముందుగా నేను ఇంకోటి కూడా నేను మాట్లాడటం మర్చిపోయాను. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి లేదా పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, నేను బీజేపీ అడిగి నేను ముందు అభినందనలు తెలియజేస్తా ఉన్నా. వారిని కూడా నేను ఒకటే కోరుతున్నా, పవన్ కళ్యాణ్ గారు ముందే కక్ష సాధింపు చర్యలు అనేటువంటిది ఉండవు అన్నారు, కానీ అవి జరుగుతూ ఉన్నాయి. అది ఒక్కసారి కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాట కూడా ఎంతవరకు అక్కడ అమలు జరుగుతుందో అనేటువంటి అనుమానం కూడా, ఎందుకంటే వారి మద్దతుతోటి ఆ అధికారంలో కొనసాగాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేని సందర్భం కూడా అక్కడ కనపడతా ఉంది. ఏది ఏమైనా కూడా మరి వాళ్ళు కూటమి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఇంతవరకు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని వ్యవస్థల గురించి ఏం చేయాలి అనే దాని గురించి, జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చర్చించుకున్నట్టుగా కనపడలేదు. కానీ ఈ దాడులు అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఇప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల మీద, ఆఫీసుల మీద అనేక ప్రాంతాల్లో దాడులు చేయడం అనేటువంటిది, మరి అనే హత్యా ప్రయత్నాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఇది సరైన వ్యవస్థ, సరైన విధానం కాదు. రేపు మరి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇలాంటి సంఘటనలు అనేటువంటిది జరగకూడదు. ఏ ఒక్కరికున్నా అధికారంలో ఉన్నా ఇలా చేసుకుంటా వస్తే ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదు. దీన్ని
ప్రతి ఒక్క పార్టీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. జవహర్ రెడ్డి గారిని వీళ్ళందరినీ అవమానించడం అవసరమా? సీఎం చంద్రబాబు గారి ఆఫీస్ దగ్గరే లేకపోతే ఇంటి దగ్గరే అవమానించారని వార్తలు వస్తున్నాయి. ఈ అవమానించడం ఎంతవరకు పద్ధతి? అంటే అవమానించిన వాళ్ళే వైసీపీ వాళ్ళు, ఇంకా ఆయన దగ్గర ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం ఆఫీసర్ల కింద చూసుకోవాలా? నేను అందుకే కొమ్మినేని గారు నా మాటలో ముందుగా చెప్పాను, వైసీపీ అధికారులు ఉండరు, లేదా తెలుగుదేశం పార్టీ అధికారులు, అధికార పార్టీ అధికారులే ఉంటారు. ఎవరి పార్టీ అధికారులు ఉంటే సహజంగా వాళ్ళకి అనుగుణంగా ఆ పార్టీ విధానాలను తీసుకునే నిర్ణయాలను బట్టి వాళ్ళ అధికారులు పోతా ఉంటారు. కాకపోతే చట్ట ప్రకారం పోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటది. కాబట్టి ఎవరో ఒకళ్ళరా తప్పు చేశారని చెప్పి మరి అందరినీ ఒకే గాట కట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంటర్ఫీర్ కావాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికల ముందు నుంచి కూడా టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టినటువంటి పరిస్థితులు చూసాం. దానికి అనుగుణంగానే ఈ రోజు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం గమనిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి చేటు. ఈ రోజుతోటి అయ్యేది కాదండి. ఈ 5 సంవత్సరాలు పోతే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మరి ఇలాంటి మార్పులు చేర్పులు రాజకీయాల్లో గెలుపు ఓటములు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యం. ఇది నిత్యం ఉండేటువంటిది. వ్యక్తులు మారుతారు, పార్టీలు మారితే తప్పితే ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యం కానీ శాశ్వతంగా ఉండేటువంటిది. కాబట్టి ఇలాంటి అధికారుల మీద అవమానపరచాల్సిన అవసరం లేదు. అవమానపరిచినందువల్ల వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. కాబట్టి నేను కోరుకుంటున్నాను ఈ విషయం మీద మరి వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు మరి ఈ రోజు వెంటనే ఈ యొక్క వీటన్నిటిని కూడా అరికట్టేటువంటి సుబ్బరాజు గారు మీరు చెప్పండి. ఇప్పుడు జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళని అది అవమానించడం ద్వారా ఏం సాధిస్తారు? ఆయన్ని బదిలీ చేయించడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎన్నికల సంఘం ఎందుకు ఆ ఒక్కరిని వదిలేసింది, మిగతా వాళ్ళ మొత్తాన్ని వాళ్ళు ఎవరిని అడిగితే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసింది. అంటే దాని అర్థం ఎన్నికల సంఘం దృష్టి ప్రకారం ఈయన నిష్పాక్షికంగా ఉన్నట్లే కదా. అయినా ఎందుకు ఎంత ఆయన్ని వేధిస్తున్నారు వీళ్ళు? దురదృష్టకరం ఏంటంటే ఆయన అంత సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు గారు, ఆయన దాదాపుగా ఇప్పుడు మన నవీన్ పట్నాయక్ తర్వాత ఎక్కువ సార్లు ముఖ్యమంత్రిగా ఆయన కొంతమంది రాజకీయ నాయకుల్లో ఆయన ఒకరు. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఆయన స్థాయిలో ఆయన వయసు రీత్యా అనుభవం రీత్యా ఆ స్థాయి వ్యక్తులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళలో కాదు ఇన్నిసార్లు అధికార ముఖ్యమంత్రిగా కానీ ఇన్నిసార్లు ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉన్నారు. ఆయన ఒక యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎకనామిక్స్ లో పిహెచ్డికి అప్లై చేసి కొంత చేసి వదిలేసిన ఆయన ఈ స్థాయిలో వ్యక్తిగత రాగద్వేషాలని ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా అప్పటి యూత్ కాలేజీ డేస్ లో ఉన్నటువంటి కక్షా కార్పణ్యాలతోటి వ్యక్తిగత రాగద్వేషాలతోటి భావోద్రేకాలతోటి ఇప్పటికీ ఆ వయసుకు సంబంధించిన పరిణతి మెచ్యూరిటీ రాకపోవటం అనేది ఎందుకో నాకు కొందరికి ఏంటంటే మెచ్యూరిటీ అందరినీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తన జీవితంలో ఆయన మొదటిసారిగా జీవితాంత ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతూ ఆయన అధికారం మొదటిసారిగా చూపుకున్నప్పుడు కన్నా తొలి రోజులు కూడా ఆయన ఎన్నికల ఫలితాలు ప్రకటనకు వస్తున్నప్పుడు ఆ ఇంట్లోకి అందరు అధికారులు వరుసగా వచ్చి ఆయన ఏదో సొంత మనిషిలాగే, ఆయనకి ఎప్పుడు అంతకుముందు అధికారంలో లేరు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయనకి ప్రధానమైన వర్గాలతోటి పెత్తందారి వర్గాలతోటి ఆయన ముందు నుంచి ఒక విరోధాభాసం ఉండేది. అట్లాంటి ఆయనకి ఆ ఇంటికి అప్పుడు ఫస్ట్ టైం ఆయన ఎన్నికల ఫలితాలు 10:30-11 గంటలకి ఫ్రెండ్స్ సర్లే ఎమర్జ్ అవుతున్నప్పుడు పోలీస్ అధికారులు వాళ్ళందరూ వచ్చారు మర్యాద కలవటానికి. ఎన్నికల పూర్తి రిజల్ట్స్ ఇంకా అప్పటికి రాలే కానీ ఆయన అందరినీ ఒకేలా తీసుకున్నారు. గతంలో నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు అంత ఇబ్బంది పెట్టారనేం కాదు, వాళ్ళ యొక్క ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా కొన్నిసార్లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాల్సి ఉండటం కూడా అది కేవలం ప్రభుత్వానికి ఎందుకు. ఇప్పుడు గవర్నమెంట్ రాకముందే వాళ్ళు తెలుగుదేశానికి అనుకూలంగా వాళ్ళు హత్యాయత్నాలు ఏం జరుగుతున్నా చూస్తా ఊరుకుంటున్నారు కదా అంత పెద్ద పెద్ద ఐపీఎస్ ఆఫీసర్లు. మరి దీన్ని ఎట్లా చూడాలి? ఇది మరి తెలుగుదేశం ఐపీఎస్లు అంతా కూడా ఏం చేసినా అట్లా చూస్తా కూర్చుంటారా? అంటే వీళ్ళకి ముందు నుంచి వీళ్ళు కెరీర్ హిస్టరీ అండి. యాక్చువల్ గా గతంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కి రాసేవాళ్ళు దేశాన్ని మార్చాలి, ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఉన్నతీకరించాలి, ఉత్తమమైన పాలన అందించడానికి తమకు వచ్చే అద్భుతమైన ఇతర అవకాశాలను వదిలించుకుని దేశభక్తితోటి ఒక జాతీయ స్ఫూర్తితోటి వాళ్ళు అప్పుడులో ఒక ఐఏఎస్ గురించి వచ్చేవారు. ఇప్పుడు ఐఏఎస్లు అందరూ వ్యక్తిగతమైన
జీవన భద్రత ఇక్కడైతే ఇంకా కేంద్ర ప్రభుత్వం పెద్దగా పనిచేసినా పని చేయకపోయినా పనిచేసే వాడికి పని చేయని వాడికి ఒకటే. కాబట్టి ఇక్కడ ఉద్యోగ భద్రతకు వచ్చిన కెరీరిస్టులు కాబట్టి ఏ కంటగా కొడుక పడుతూ ఇప్పుడు ప్రజల యొక్క రక్షణని భద్రతని గాలి వదిలేసి వాళ్ళకి తెలుసండి. ఇప్పుడు నిమ్మక నూరు ఎత్తినట్టుగా ఆ రోజున మిత్రుడు ఇప్పుడు చెప్తున్నారు పార్టీ ఆఫీస్ లో ఎన్నికల సరైన ధోరణి పరిశీలిద్దామని తలసిరామ్ గారు నేను అక్కడికి కూర్చున్నప్పుడు బయటకు వచ్చి దాడి జరుగుతున్నాయని చూస్తే ఒక్క పోలీసు లేరంటే పోలీసులు కావాలనే అక్కడి నుంచి వెళ్ళిపోయారండి. వాళ్ళకి తమ సంకేతాలు ఉంటాయి కాబట్టి సంకేతాల్లో ఏంటంటే రాజనం ఇచ్చిన రాజభక్తి చూపించుకోవటం, మేము మీ పార్టీ కార్యకర్తలు అని చెప్పుకోవటం, పార్టీ కార్యకర్తల్లో వ్యవహరించడం అధికారులకు ఒక ఆనవాయితీగా అయిపోయింది దేశ రాజకీయాల్లో. మనకి ఇంకా నిజం ఏంటంటే యాక్చువల్ గా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఈ పర్టికులర్ యూపీఎస్సీ అధికారులకి ఒక నైతిక నాయకత్వం అనేది ఇప్పుడు మీకు అన్ని రంగాల్లో ఒక నైతిక నాయకత్వం ఉంటుంది. నైతిక నాయకత్వం అంటే ఎథికల్ లీడర్షిప్ అంటే ప్రతి స్థానం నుంచి కొందరిని ఉన్నతంగా ఉంటారు, ప్రమాణాలు పెడతారు. అలాంటి వాళ్ళు దేశంలోనే లేరండి. ఓకే, జనరల్ డిస్కషన్కి వెళ్తే చాలా టైం అయిపోయింది. సుబ్బరాజు గారు, రాజశేఖర్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.